మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హావియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. నమస్తే రమా. నమస్తే రాధా. సో రమా, మామూలుగా ప్రతి ఒక్కరికి చాలా మందికి ఇన్వెస్ట్ చేయాలి అంటే స్టాక్ మార్కెట్లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లోనో పెడతారు. బట్ లాసెస్ అనేది వస్తూ ఉంటాయి, అందరికి ప్రాఫిట్స్ రావు. కాబట్టి ఆ లాసెస్ ని యూజ్ చేసుకొని ట్యాక్స్ ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇది మనం సిరీస్ లో పార్ట్ గా చెప్తున్నాము. అంటే ఇదంతా కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ లో వస్తుంది. ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అంతా నేను ఫాలో అవుతాను వాళ్ళతోటి కంపల్సరీగా. అంటే వాళ్ళకి లాసెస్ లో ఉన్న ప్రాఫిట్ లో ఉన్న కేస్ టు కేస్ మారిపోతుంది. బట్ ఇన్ జనరల్ గా ఒక నాలెడ్జ్ గురించి, ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. సో మేబీ మీకు ఎవరికైనా ఇది యూజ్ అవుతుందంటే డెఫినెట్లీ యూజ్ చేసుకోండి. బట్ బికాస్ ఇదొక బెనిఫిట్ ఉందని చాలా మందికి తెలియదు. ఆ తెలియకపోవడం వల్ల వాళ్ళ లాసెస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవట్లేదు. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ లో అయినా స్టాక్ మార్కెట్ లో అయినా లాసెస్ కూడా ఒక రకమైన అడ్వాంటేజే. కాకపోతే అలాగని చెప్పేసి ఆ లాసెస్ ని మనం అంటే కోరండి లాసెస్ తెచ్చుకోవడమో, కోరండి ప్రాఫిట్ తెచ్చుకోవడమో కాకుండా, ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తీసుకుంటే ఇప్పుడు మార్కెట్లు అన్ని పడిపోతున్నాయి. సో ఇలా మార్కెట్ లాస్ అయ్యేటప్పుడు దీన్ని కనుక మనం యూజ్ చేసుకోగలిగితే దానివల్ల మనం ఫ్యూచర్లో నెక్స్ట్ 8 years పాటు కూడా ఈ లాసెస్ ని యూజ్ చేసుకొని ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. సో ఇది చాలా మందికి తెలియకపోవడం వల్ల వాళ్ళు లాసెస్ ని బుక్ చేసుకోరు. సో ఈ వెబినార్ క్లాసెస్ లో మీరు ఎలాగో April 12th to 14th పెడుతున్నారు. ఆ క్లాసెస్ లో ఇవి కూడా చెప్తారా మీరు? ఈ క్లాసెస్ లో మనకి బేసికలీ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఉంటాయి. వెరీ బేసిక్ నుంచి మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఇప్పుడు నాకు ముందర ప్లానింగ్ తెలియకుండా తర్వాత ఇన్వెస్ట్మెంట్, ఎగ్జిట్మెంట్ ఇవన్నీ తెలియవు కదా. సో చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ నుంచి అంటే ఫౌండేషన్ నుంచి నేర్చుకుంటారనమాట. అంటే ఎవరికైతే ఇంతవరకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోలేదో ఆర్ ఐడియా లేదో, ఏజ్ తో సంబంధం లేదు, ఆడవాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు, మగవాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు, ఇప్పుడే జాబ్ జాయిన్ అయిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ అయినా అవ్వచ్చు, స్టూడెంట్స్ అయినా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. అంటే వాళ్ళు ఒకవేళ ఫ్యూచర్ లో జాబ్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ ప్లానింగ్ క్లారిటీ ఉంటది కదా ముందుగానే. ఇన్ఫాక్ట్ ఎర్లీగా జాబ్ జాయిన్ అయిన వాళ్ళైనా లేదా స్టూడెంట్స్ అయినా కూడా చాలా యూజ్ అవుతుంది ఈ వెబినార్. ఎందుకంటే వాళ్ళకి మనీ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. దానికన్నా రాకముందే దాన్ని ఏం చేయాలని ఒక ప్రిపరేషన్ లో వాళ్ళు ఉంటే ప్రాపర్ గా సేవ్ చేసుకుంటారు. అండ్ ఇన్ఫాక్ట్ ఆ ఏజ్ గ్రూప్ లో కనుక ఎవరైనా దాచుకోగలిగితే ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఎక్కువ దాయక్కర్లేదు యాక్చువల్లీ. వాళ్ళు ఎందుకంటే టైం ఎక్కువ ఉంటది. మనం స్టార్టింగ్ లో స్టార్ట్ చేస్తే టైం చాలా ఎక్కువ ఉంటది. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కనుక దాచుకోగలిగితే వాళ్ళకి ఈజీగా వాళ్ళ లైఫ్ లో ఉన్న ప్రతి గోల్ ని అచీవ్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా పొందగలరు. అంత సింపుల్ యాక్చువల్లీ. కాకపోతే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. బట్ నేను స్పెసిఫిక్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను పేరెంట్స్ కి, మీ పిల్లలు ఎవరైనా జాబ్ జాయిన్ అవ్వడానికి వెళ్తున్నా, జాబ్ వచ్చిన వాళ్ళున్నా, లేదా ఇంకా మ్యారేజ్ కాలేదన్నా, ఇలాంటి వాళ్ళనైనా ఈ వెబినార్ లో జాయిన్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫౌండేషన్స్ కనుక క్లియర్ గా నేర్చుకోగలిగితే వాళ్ళు ఫ్యూచర్ లో చేయబోయే ప్రతి మిస్టేక్ ని కూడా వాళ్ళు ముందుగానే తెలుసుకొని ప్లాన్ చేసుకోగలుగుతారు. సో ఎప్పుడైతే వాళ్ళు మనీని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు లైఫ్ లోని సక్సెస్ చూడగలుగుతారు. ఎందుకంటే మనకి మోస్ట్లీ వచ్చే ప్రాబ్లమ్స్ మనీ చుట్టూనే వస్తాయి. మిడిల్ క్లాస్ కి ఈ మనీ ప్రాబ్లం మనం సార్ట్ అవుట్ చేసుకుంటే స్ట్రెస్ ఉండదు, 90% స్ట్రెస్ ఉండదు. అక్కడి నుంచి మన కెరీర్ వైపు కానీ, రిలేషన్షిప్ వైపు కానీ ఎక్కడైనా మనం ఫోకస్ పెట్టుకోవచ్చు. సో ఈ వెబినార్ లో కూడా మనం అంత ఫౌండేషన్ అంటే స్టార్టింగ్ నుంచి ఎవరైనా నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి బేసిక్ ప్లానింగ్ అంటే వాళ్ళ లైఫ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి నేను నా ఫ్యూచర్ లో నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న పాయింట్ లో ఉంటది. సో మొత్తం కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ తో పాటు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంటుంది. అండ్ దాంట్లోని మన గోల్స్ కి తగ్గిన ఇన్వెస్ట్మెంట్స్ ని ఎలా చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకున్న వాటిని ఎంతకాలం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకున్న దాన్ని మనకు కావాల్సినంత వస్తుందా లేదని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, అండ్ దానికి కావాల్సిన ఫండ్స్ ని ఎలా చూస్ చేసుకోవాలి, స్పెసిఫిక్ గా మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ వరకు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ గా నేర్పిస్తాం. అండ్ వెరీ సింప్లిఫైడ్ లాంగ్వేజ్, చాలా ఈజీ అండ్ సింప్లిఫైడ్ లాంగ్వేజ్ లో నేర్పిస్తాం. కాబట్టి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యి నేర్చుకోండి. డెఫినెట్లీ ఇది మీకు కాకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్లో అయినా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు టాపిక్ వచ్చేటప్పటికి ఈ సిరీస్ లో ఇది పార్ట్ 4 కదా. మనం ముందు ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము ఎట్లాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఎగ్జిట్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎగ్జిట్ ప్లాన్ లో ట్యాక్స్ హార్వెస్టింగ్ ఎలా యూజ్ చేసుకోవాలని. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి ట్యాక్స్ లో అంటే మనకు వచ్చిన లాసెస్ ని కూడా
ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ఎలా వాడాలి అని. సో మనకి స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ 2 types ఆఫ్ లాసెస్ ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ లాసెస్ అంటారు, ఇంకొకటి లాంగ్ టర్మ్ లాసెస్ అంటారు. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అంటారు అనమాట. మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఏదైతే ఉందో అంటే అది 1 year లోపు, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాను 1 year లోపు నాకు ఏమైనా లాసెస్ వచ్చాయి అవి నేను బుక్ చేసుకుంటే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అంటారు అనమాట. దీన్ని మనం లాంగ్ టర్మ్ కూడా చూపించుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్ లో ఏదైతే లాసెస్ వస్తాయో అవి ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి చూపించుకోవచ్చు. అంటే మోర్ దెన్ 1 year కన్నా నేను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అది లాస్ లో ఉంది, నేను దాన్ని ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లోని క్యాపిటల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లోని చూపించుకోవచ్చు. ఓకే, సో 2 types ఉంటాయి కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా చూపించుకోవచ్చు అని నేర్చుకుందాం. సో ఫస్ట్కి వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, క్యాపిటల్ లాస్. ఇందులోని ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు బాగాలేదు, నేను ఇన్వెస్ట్ చేశాను, నేను పెట్టింది ఒక 5 లక్షలు 10 లక్షలు అయితే ఇప్పుడు అది 8 లక్షలు 7 లక్షలు ఉంది అంటే ఇక్కడ నాకు ఎంత లాస్ వచ్చింది, 3 lakhs లాస్ వచ్చింది. సో ఈ 3 lakhs లాసెస్ని కూడా నేను బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోవడం అంటే ఏంటి, నేను దాన్ని సెల్ చేసేసి మళ్ళీ కొనియాలన్నమాట. అంటే మోస్ట్లీ జనాలు ఏం చేస్తారంటే బుక్ చేసుకోవడం అంటే అమ్మేస్తారు, తర్వాత మళ్ళీ కొనరు. బట్ మళ్ళీ కొనాలి, మనం బుక్ చేసి మళ్ళీ రీఎంటర్ అవుతున్నాం. అంటే ఇంకా కరెక్ట్గా ఒక ఫండ్ తీసుకొని చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్లో నేను ఇన్వెస్ట్ చేశాను, లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేశాను, అది లాస్ట్ ఇయర్ ఒక 10 lakhs చేశాను, అది ఇయర్ 7 lakhsకి వెళ్ళిపోయింది. సో 3 lakhs నాకు లాస్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఫుల్ పడింది, నాకు 3 lakhs లాస్ వచ్చింది కాబట్టి నేను ఈ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాను. ఓకే, అంటే 7 లక్షలకు అమ్మేసి మళ్ళీ అదే 7 లక్షలకి మళ్ళీ అదే ఫండ్ కొనుక్కున్నా. అంటే ఇక్కడ నేను టెక్నికల్గా ఏమైనా లాస్ అయ్యానా, లేదు. బట్ మన బుక్స్ ప్రకారంగా నేను 3 lakhs లాస్ అయ్యాను. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని నేను 10 లక్షలు పెట్టి కొన్నది 7 లక్షలకి అమ్మేశాను కాబట్టి 3 లక్షలు లాస్ అయ్యాను. ఈ 3 లక్షల లాస్ ఏదైతే ఉందో ఇది నేను నా ప్రాఫిట్ ఏదైతే ఉందో దాంతో మ్యాచ్ చేసుకున్నాను. అంటే నేను ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ఈ లాసెస్ ని చూపించుకొని అప్ టు 3 lakhs వరకు, అంటే మనకి అప్ టు 1 lakh వరకే బెనిఫిట్ వస్తుంది. సో ఆ బెనిఫిట్ ని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇయర్ లో వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ ఎంత బుక్ చేసుకున్నాను, నేను 3 లక్షలు బుక్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఒక 2 లక్షలు ఉంది అనుకుందాం. సో ఇందులో 2 lakhs వరకు నాకు ట్యాక్స్ బెనిఫిట్, అంటే ఇక్కడ నేను లాస్ అయ్యానని చెప్పాను కాబట్టి 2 lakhs వరకు నేను ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో నాకు వచ్చిన ఎక్స్ట్రా 2 lakhs ఏదైతే ప్రాఫిట్ ఉందో దానికి నేను ఈ సంవత్సరం ట్యాక్స్ కట్టట్లేదు. ఇప్పుడు నేను ఎంత లాస్ బుక్ చేసుకున్నాను, 3 లక్షలు, అందులో నేను ఎంత చూపించుకున్నాను, 2 lakhs చూపించుకున్నాను ఈ సంవత్సరం. సో ఇంకో 1 lakh ఉంది కదా లాస్ నేను బుక్ చేసుకుంది, ఇది నేను నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ లో కూడా చూపించుకోవచ్చు. ఓకే, సో దట్ నెక్స్ట్ ఇయర్ లో కూడా నాకు ప్రాఫిట్ ఒక 2 lakhs వచ్చిందంటే ఈ 1 lakh నేను చూపించుకొని మిగిలిన 1 lakh కి అది కూడా మనకి 1.25 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఏ ట్యాక్స్ పే చేయను. సో అలాగా ఒక ఇయర్ లో అంటే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు కనుక నేను ప్రాఫిట్ ని కనుక లాస్ ని కనుక నేను బుక్ చేసుకుంటే అప్ టు 8 years వరకు నాకు వచ్చే ప్రాఫిట్ లోంచి ఈ లాస్ ఏదైతే నేను ఉన్నానో దాన్ని నేను మైనస్ చేసుకొని అలా నేను ట్యాక్స్ ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రాఫిట్ బుకింగ్ అండ్ లాస్ బుకింగ్ కూడా. దీనివల్ల మనం కట్టే ఎక్స్ట్రా ట్యాక్సెస్ ని మనం సేవ్ చేసుకొని మన గోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం రీచ్ అవ్వడానికి అవుతుంది. బట్ ఇది ఎవరి మటుకు వాళ్ళు చేసుకునేంత ఈజీ కాన్సెప్ట్ కాదు. ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రాపర్ గా ప్లాన్ చేసి మీకు క్లియర్ గా అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అండ్ మీ ఆ లాసెస్ ని కానీ ఆ ప్రాఫిట్స్ ని కానీ మీకు అనలైజ్ చేయగలుగుతారు. బట్ ఇది ఒక కాన్సెప్ట్ ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. సో దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ ని వాళ్ళు సేవ్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ కి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎవరైతే మనం చెప్పిన 4 parts లో చెప్పినట్టుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చిన రిటర్న్స్ తో పాటు వాళ్ళ లాసెస్ ని కూడా యూజ్ చేసుకుంటూ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకుంటూ మాక్సిమం అమౌంట్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోగలరు అనమాట. సో అలా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. చూసారు కదండి, సో ట్యాక్స్ ని సేవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ అడ్వైజర్ అవసరం. ఏ మాత్రం డౌట్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ రమ్మ. థ్యాంక్ యూ.